రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో ఉదయం నుంచే సిటీ నలుమూలల నుంచి భక్తులు బాట్లు తీరారు. వినాయకుడి మండపం దగ్గర గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. గణపయ్య దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రెండవ రోజు ఖైరతాబాద్ బడా గణపతి పూజలు అందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వీకెండ్ సండే అవ్వడంతో ఉదయం నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మెయిన్ గా చెప్పాలంటే 70 అడుగులు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మహాగణపతి సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి వస్తా ఉంటారు. అదే విధంగా నిన్న మొదటి రోజు పూజలు అందుకున్నాడు బడా గణపతి. నిన్న సీఎం చేతుల మీదుగా కూడా 11 గంటలకు తొలి పూజ పూర్తయింది. తొలి పూజ పూర్తయిన అనంతరం కూడా పెద్ద ఎత్తున వీఐపీ మూవ్మెంట్ ఉంటే నిన్న గవర్నర్ కూడా వచ్చి బడా గణపతిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఇక ఈ రోజు రెండవ రోజు అవ్వడం, దాంట్లో పాటు ఆదివారం అవ్వడంతో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. ఇక నిన్న కూడా వీకెండ్ అవ్వడంతో కూడా దాదాపు 1,00,000 నుంచి కూడా 1,50,000 మంది వరకు వచ్చి ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారని చెప్పేసి ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకున్నాయి. ఇక నిన్న చాలా వరకు కూడా ఇండ్లలో పూజలు, మండపాలలో గణనాథులు పెట్టుకునే వాళ్ళు ఉన్నా కూడా అంతమంది వచ్చి దర్శించుకున్నారంటే ఈ రోజు రెండో రోజు ఆదివారం అవడంతో కూడా దాదాపు 2 లక్షల పైగానే వచ్చి ఈ రోజు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ప్రాముఖ్యత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. సప్తముఖ మహాగణపతి ఓ సైడు శ్రీనివాస కళ్యాణం, మరో సైడు ఇటు పార్వతీ శంకర కళ్యాణం, మరో సైడు బాలరాముడు అయోధ్యలో ఉండే విధంగా సేమ్ అదే విధంగా అదే ఎత్తులో అదే కలర్ లో ఇక్కడ బాలరాముడు ఉండడంతో కూడా అక్కడికి వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడ దర్శించుకునే విధంగా బాలరాముని ఏర్పాటు చేయడం జరిగింది. రాహు, కేతు కావచ్చు, దాంతోపాటు సప్తముఖ శివుడు, పార్వతి, దాంతోపాటు సరస్వతి, లక్ష్మి, ఇట్లా బ్రహ్మాండ లోకం మొత్తం కూడా మన ఖైరతాబాద్ లోనే కనిపిస్తా ఉంది. సో దీంతో చాలా వరకు అయితే వచ్చి ఇక్కడ దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ఏడో సంఖ్య అనేది ప్రాముఖ్యతంగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల వినాయకుడు, 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులు, దాంతోపాటు 7 తారీఖు గణేష్ చతుర్థి రావడం, 17 తారీఖు నిమజ్జనం ఉండడం, దాంతోపాటు 70 రోజుల్లోనే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని కూడా రెడీ చేయడం, ఇట్లా 7 అనేది ఈసారి ప్రాముఖ్యతగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఇక ఖైరతాబాద్ బడా గణేశుని రెండో రోజు అయితే దర్శించుకోవడానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇక ఈసారి మరో ప్రాముఖ్యత ఏంటంటే ఈసారి ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గర 2 శనివారాలు 2 ఆదివారాలు రావడం ఈసారి మరింత ప్రాముఖ్యత అనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చేయడానికి కూడా ఇది ఒక సాంకేతికం అని కూడా చూసుకోవచ్చు. గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఇక నిన్న 1,00,000. మరి ఈసారి అయితే దాదాపు 30 లక్షల పైగానే వచ్చి ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నాం కదా, దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి అయితే భక్తులకు దర్శనం కల్పిస్తా ఉన్నారు. టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి 2 క్యూ లైన్లు, దాంతో పాటు ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మరో 2 క్యూ లైన్లు, ఇట్లా దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం అయితే కల్పిస్తా ఉన్నారు. ఇక 4 క్యూ లైన్లు కూడా ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున రష్ అనేది కల్పిస్తా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శించుకుంటా ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరా నిఘా మధ్యలో కూడా బడా గణేష్ ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చే భక్తుల రక్షణార్థం కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం క్యూ లైన్స్ చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా మనకి ఇదే రష్ అనేది కొనసాగుతుంది. కిక్కిరిసిపోయాయనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అయితే దర్శించుకుంటా ఉన్నారు. క్యూ లైన్ లో కూడా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి వస్తూ ఉన్న క్యూ లైన్ లో మనం చూసుకున్నట్టయితే కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకుంటూ కూడా సెల్ఫీ తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాంతోపాటు బడా గణేశుని దర్శించుకోవడం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం వీళ్ళకి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాము. చెప్పండి మీ
సారా లేదంటే ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మరి ఇక్కడ? ఎంతసేపు అవుతున్నది? హాఫ్ అన్ అవర్. गणपते नमः श्री गणपते नमः विघ्नराजाय ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్యూ లైన్లే కాకుండా భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు కూడా ఈ మధ్యలో నుంచి కూడా ఎంట్రన్స్ ఇస్తూ కూడా వాళ్ళని వదిలిపెడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే రోప్ సహాయంతో కూడా వాళ్ళను మధ్యలో నుంచి ఖైరతాబాద్ బడా గణేశునికి కూడా దర్శనం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఖైరతాబాద్ బడా గణేశుని భక్తులు దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఈసారి ఏర్పాట్లు చేశారు. ఇక ఆదివారం అవడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. ఇదే సందడి అయితే మనకు ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రం సమయంలో కూడా మరీ ముఖ్యంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఈ రోజు దాదాపు నిన్న మనకు 400 మంది పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు కూడా మరి పోలీస్ బందోబస్తు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకొంత మందితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది దర్శించుకోవడము? చెప్పండి అమ్మ, మీ పేరు? లాస్యా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. సో ఎట్లా అనిపిస్తుంది దర్శించుకోవడం? ఇదే మొదటిసారా, ముందు వచ్చారా? చాలా సార్లు వచ్చాము ఇప్పటికి. ఎవ్రీ ఇయర్ వీధి చేస్తుంటామండి మేము. ఎవ్రీ ఇయర్ వీధి చేస్తున్నాం. కోవిడ్ టైంలో ఒక 2 times రాలేదు. సో బికాస్ ఆఫ్ దట్ రిస్ట్రిక్షన్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం? దాంతో పాటు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా అద్భుతం అండి. అంటే వెళ్ళడానికి మాత్రం చాలా తొందరగా దర్శనం అయిపోయింది. ఈవెన్ రష్ ఎక్కువ ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఈసారి చాలా బాగుంది. ఈవెన్ అక్కడ షెడ్స్ రెయిన్ రాకుండా షెడ్స్ కవర్ చేయడం అయినా కూడా చాలా బాగుంది. అది అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే సెంటిమెంట్ ఉంటుందా ప్రతిసారి వచ్చి ఇక్కడ దర్శించుకోవాలనేసి? మాకు ఎప్పుడు అనుకున్న విధంగా జరుగుతుంటున్నవి ఏవైనా కూడా. సో చూస్తున్నాం కదా, ఫ్రెండ్స్ తో వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు. సో పెద్ద ఎత్తున అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈసారి మనం చూసుకున్నట్టయితే దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు సాయంత్రం సమయంలో వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా రెయిన్ షెడ్స్ కూడా వేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ పబ్లిక్ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్తా ఉన్నారు. దర్శనం కూడా హాఫ్ అన్ అవర్ లో అవుతుందని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక ఇదే రష్ అయితే మనకు ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఈ రోజు 2 లక్షల వరకు కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణపతిని అయితే దర్శించుకునే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. శ్రవంతి ఇక్కడ